ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా కృతజ్ఞతలు. మరి ఈ 2025వ సంవత్సరము 15వ తేదీ నుంచి కూడా మే నెలలో గురుగ్రహ సంచారం జరుగుతుంది అని అంటున్నారు. ఈ గురుగ్రహ సంచారం అనేది మరి మకర రాశి వారికి ఎలా ప్రభావం చూపించబోతుంది, వాళ్ళ అనుకూలత ప్రతికూలత ఎలా ఉండబోతుందో ఇప్పుడు ఈ మకర రాశి వారందరికీ కూడా వివరించడానికి మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందామా? నమస్తే నాగనాథ్ గారు. నమస్తే. మరి ఈ గురు సంచార ప్రభావం అనేది ఈ మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నిర్మల గారు, ఈ మకర రాశి వాళ్ళకి తృతీయ వ్యయాధిపతి అంటమాట. అంటే 3, 12 అంటే తృతీయ వ్యయభావాధిపతి అంటే గురుగ్రహము ఈ 15వ తారీఖు నుంచి మిథున రాశిలోకి సంచరిస్తాడు. మరి వీళ్ళకి తృతీయ భావానికి వ్యయభావానికి అధిపతి అయినట్టు గురుగ్రహము వీళ్ళ జీవితంలో ఎటువంటి మకర రాశి వాళ్ళకి ఎటువంటి కొత్త ఫలితాలు, కొత్త రకమైన అంటే లాభాలు, సిరి ఇలాంటివి అదృష్టాన్ని ఎలా ఇస్తాడు అంటే వీళ్ళకి మకర రాశి వాళ్ళకి డిఫాల్ట్ వాళ్ళకి చాలా చిన్న వయసులో నుంచి కూడా ఇండిపెండెంట్గా ఉండాలి. మనం 10 మందికి ఉద్యోగాలు ఇప్పియాలి, మనం ఒకళ్ళ కింద ఉద్యోగం చేయకూడదు, ఒకళ్ళని మనం నెత్తిన పెట్టుకుని బాసిజం తీసుకోకూడదు. వీళ్ళకి నచ్చంది కూడా ఆధిపత్యమే. మీరు వాళ్ళ మీద పెత్తనం చేయలాయిస్తే వాళ్ళ ఈక్వల్ రియాక్షన్ మీరు చూస్తారు. వాళ్ళు అణుచుకొని సర్ప్రైజ్ చేసుకున్నటువంటి రాశుల్లోకి రారు. వాళ్ళు తిరగబడే రాశుల్లోకి వస్తారు. సో ఈ లక్షణం అన్నది మకర రాశి వాళ్ళకి డిఫాల్ట్ ఉంటుంది. వాళ్ళకి మంచి ఒక ఇండస్ట్రియలిస్ట్లకు ఉండేటువంటి ఆలోచన, ప్రణాళిక, చాలా సహనంతో ప్లాన్ చేసేటువంటి లక్షణాలు ఉంటాయి వీళ్ళకి. చూసే వాళ్ళకి వీళ్ళు బద్ధకస్తులాగా లేజీగా ఉన్నట్టు అనిపిస్తారు. వీళ్ళు ఫిజికల్ లేజినెస్ డెఫినెట్లీ ఉంటుంది. 10 మందిలో 6గురికి ఫిజికల్ లేజినెస్ ఉంటుంది, కానీ మెంటల్లీ దే ఆర్ వెరీ షార్ప్ అండ్ వెరీ అలర్ట్. మీరు వాళ్ళని ఎన్ని మాయమటలు చెప్పి ఎంత చెప్పినా కానీ వాళ్ళు మీరు ఎట్టు తీసుకెళ్తున్నారో వాళ్ళకి తెలుసు. మనం ఏమనుకుంటామంటే వాళ్ళ స్టీరింగ్ మనం హ్యాండిల్ చేస్తున్నాం మనం అని అనుకుంటాం. జనరల్గా ఈ కార్ డ్రైవింగ్ స్కూల్స్లో ఉంటాయి చూడండి, ఒక అడిషనల్ స్టీరింగ్, అడిషనల్ యాక్సిలరేటర్ వాళ్ళ చేతిలో ఉంటుంది. మీరు ఎంత చేసినా కానీ వాళ్ళ బుద్ధిని తీసి మీ చేతిలో పెట్టరు. ఎప్పుడు వాళ్ళు పూర్తిగా మీకు సరెండర్ అవుతారంటే వాళ్ళు ప్రేమిస్తే అవుతారు మేడం. అర్థమైందా? వాళ్ళు ప్రేమ భావంతో మిమ్మల్ని స్వీకరిస్తే, మిమ్మల్ని పూర్తిగా నమ్మితే వాళ్ళంత మోడెస్ట్ అంటే అంత సింపుల్ పర్సన్స్ మీరు చూడలేరు. మరి ఈ మకర రాశి వాళ్ళకు కూడా ఇప్పుడు శని సంచారం కూడా జరిగింది. మకర రాశికి ధనస్థానాధిపతి, రాశ్యాధిపతి అయినటువంటి శనిగ్రహం కూడా వీళ్ళకి ఇప్పుడు తృతీయంలో ఉంటాడు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు వీళ్ళకి మకర రాశి వాళ్ళకి షష్ఠమ భావంలోకి గురువు ప్రవేశిస్తాడు. అంటే 6 ప్రవేశిస్తాడు. మరి ఇన్ని సంవత్సరాల్లో ఈ లాస్ట్ గడిచినటువంటి ముఖ్యంగా 1 yearలో అయినట్టు కొత్త కోణం ఏముంటుంది అంటే వీళ్ళకి యోగం. అంటే వీళ్ళు గతంలో చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ కానీ ప్లానింగ్ కానీ ఎస్పెషల్లీ ఫైనాన్స్ రిలేటెడ్ ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి చేసినవి ప్రయత్నాలు, ఈవెన్ లోన్ సప్లై చేసుకున్నాం, వాటికి సంబంధించిన కార్యాచరణ ఇప్పుడు ముందుకు వెళ్ళేటువంటి టైం వీళ్ళకి 15వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే వెన్ ఇట్ కమ్స్ టు ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇట్ ఈస్ వెరీ ప్రోగ్రెసివ్ టైం ఫర్ మకర రాశి పీపుల్. అండ్ ఎట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ ఎవరైతే విద్యార్థి దశ నుంచి వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి, లేదా ఈవెన్ డొమెస్టిక్ కెరియర్ అయినా కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళి ఏమైనా రిస్క్ తీసుకోవాలి, అడ్వెంచర్ చేయాలి అనుకుంటే కూడా వీళ్ళకి ఇది మంచి టైం ఇది. అండ్ మకర రాశి వాళ్ళకి ఇంకొక స్ట్రాంగ్ ఆస్పెక్ట్ కూడా ఏంటంటే ఈ 21వ తారీఖు నుంచి 21వ తారీఖు మే మాసం నుంచి వీళ్ళకి రాహువు మీనంలో నుంచి కుంభంలోకి ప్రవేశిస్తాడు. అది వాళ్ళకి ధనస్థానం అవుతుంది. అష్టమ భావంలోకి కేతు వస్తాడు. సో ముఖ్యంగా కుటుంబ సమస్యలకు సంబంధించినవి, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి సమస్యలతో సతమతమైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది వాళ్ళకి పూర్తిగా అనుకూల దశగా మారుతుంది ఈ మే మాసం. ఒక రకంగా చెప్పాలంటే మే మాసం అన్నది వీళ్ళ జీవితంలో గడిచిన 1.5 year నుంచి ఏవైతే స్తంభించిపోయినటువంటి ఉన్నాయో, డబ్బు, కుటుంబము లేదా కుటుంబ భావోద్వేగాలకు సంబంధించిన విషయాలు, ఇవన్నీ స్తంభించిపోయి కాస్త ఇంకా నిర్వీర్యం అయిపోయినాయి, చేయి దాటిపోయాయి అనుకున్నటువంటి స్థాయిలో మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అనుకూలమైనటువంటి దశ అని క్లియర్గా చెప్పచ్చు.
క్లియర్గా చెప్పొచ్చు. కరెక్టే నాగనాథ్ గారు. ఎందుకంటే ఇది వాళ్ళకి చాలా శుభవార్త అని కూడా మనం అనుకోవచ్చు. కాకపోతే మరి వాళ్ళు కర్మఫలాలను దృష్టిలో పెట్టుకుంటే అవి అనుసరించే అంత అనుకూలత ఉంది అంటారా? తప్పకుండా ఉంటుందండి. హ్మ్. ఎందుకంటే ప్రతి రాశిలో జన్మించిన వాళ్ళందరూ కూడా హ్మ్. ఒక కొత్త విషయం వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఈ 7 గ్రహాల యొక్క అంటే నవగ్రహాల్లో 7 గ్రహాలు 2 ఛాయాగ్రహాలు కాబట్టి ఈ 7 గ్రహాల యొక్క స్వభావం హ్మ్. ప్రతి గ్రహానికి ఉన్నటువంటి ఒక స్వభావం అవుతుంది. చంద్రుడు, రవి, బుధ, కుజ, గురు, శుక్ర, శని, హ్మ్. ఈ 7 గ్రహాలకు సంబంధించినటువంటి స్వభావము మన ప్రతి మూమెంట్లో, ప్రతి ఆలోచనలో, మన నిర్ణయాల్లో మనకు క్లియర్గా అనిపిస్తుంది. ఓకే. ముఖ్యంగా మనము బయట ప్రపంచంలో మనకి సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు కోరుకుంటాం మనం. మరి వాటిని సాధించుకోవడానికి కావాల్సినటువంటి బుద్ధి బలం కూడా ఉండాలి. మీలో శుక్రుడు ఒక్కడే ఉంటే సరిపోదు. అవును. శుక్రుడు ఒక్కడే మీరు ముందు పెడతానంటే కుదరదు. దానికి బుద్ధి కూడా ఉండాలి. ఈ బుద్ధిని ఆచరించాలంటే మీకు ప్రణాళిక ఉండాలి. శనిగ్రహం ఇచ్చేటువంటి ప్రణాళిక ఉండాలి. ప్రణాళిక అన్నది శనిగ్రహం ఒకటి ఎగ్జిక్యూట్ చేస్తే దానికి మళ్ళా సామర్థ్యం ఏంటి? మీ ఫిజికల్ ఎండ్యూరెన్స్, మీ బాడీ మైండ్ కోఆర్డినేషన్, అది కుజగ్రహం నుంచి వస్తుంది మీకు. మరి ఇవన్నిటితో పాటు మీరు పేరు కోరుకుంటారా లేదు? వాళ్ళ ప్రపంచంలో డబ్బు కన్నా ఎక్కువగా పేరు కోరుకుంటుంటే సమాజాన్ని మనం చూస్తున్నాం. మరి ఇవన్నిటితో పాటు ఇవన్నీ ఉన్నాయి, ఆలోచన అన్నీ ఉన్నాయి, ప్రణాళిక ఉంది, బుద్ధి ఉంది, సామర్థ్యం ఉంది. మరి మీకు ఫలితం ఎందుకు రావట్లేదు? మరి ఫలితాన్ని ఇవ్వాలి అంటే ఈ గురువు యొక్క స్థానాన్ని మనం పూర్వపుణ్య భావ కింద చూస్తాం. అంటే పూర్వజన్మ కర్మ ఫలితం కూడా కొంత మనం ఈ జన్మ అనుభవిస్తాము అని చెప్తాం. ఖచ్చితంగా. ఈ గురు సంచారం వల్ల మకర రాశి వాళ్ళకి స్తంభించిపోయినటువంటి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ఆలోచనలు, మానవ సంబంధాలు, దానివల్ల తీవ్రంగా మనస్తాపం చెందుతారు. మకర రాశి వాళ్ళ గురించి మీకు కొత్త విషయం చెప్పాలి. సమస్య 10%. మకర రాశి వాళ్ళని సతాయించేది 10%. దాన్ని వాళ్ళు 100% చేసుకుంటారు. ఈ లక్షణం ఇంకొక రాశి కూడా ఉంటుంది, కర్కాటక రాశి వాళ్ళకి. The troubles you only 10%, the real trouble, but you make it as 100%. You adapt it as 100%. ఎందుకు? ఎక్స్ట్రీమ్ ఆలోచిస్తారు వీళ్ళు, తీవ్రంగా ఎక్స్ట్రీమ్ బిల్ ఆలోచిస్తారు. సో వీళ్ళు ఎంతో మనస్తాపం చెందినటువంటి ఆర్థిక లావాదేవీలు కానీ, డబ్బుకు సంబంధించినవి, కుటుంబం సంబంధించినవి కానీ, సోషల్ ఐడెంటిటీకి సంబంధించినవి కానీ, లేకపోతే ఉన్నతమైనటువంటి గౌరవం పొలిటీషియన్స్కి కావచ్చు, సైంటిస్ట్లకు కావచ్చు, ఆర్ ఎనీ పర్టికులర్ ఫీల్డ్. If they are aspiring, if they are really dreaming for a higher identity, this Jupiter transit is a right time to attain, to garland all the best fortune. ఇది వాళ్ళకి కరెక్ట్ టైం, ఇది మకర రాశి వాళ్ళకి. సో కాబట్టి కొంత వాళ్ళకి డిలే అయినా కానీ ఇట్ ఈస్ నాట్ డినైడ్. సో కాబట్టి మకర రాశిలో జన్మించిన వాళ్ళందరూ కూడా గ్రహించాల్సింది ఏంటంటే, వీళ్ళు ఊహించుకున్నది జీవితంలో సాధించుకోవడం కోసం వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాల్లో వీళ్ళు ఎక్కువ చేసేటువంటి ఒక కామన్ మిస్టేక్ చెప్తాను. వీళ్ళు పూర్తి స్థాయి ఆత్మస్థైర్యంతో ఉన్నట్టే ఉంటారు, కానీ ఎవరైనా వీళ్ళని కదిలించి వీళ్ళని ఎవరన్నా కాస్త వ్యతిరేకించారు లేదా విమర్శించారు అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ సహనంతో కూడినటువంటి జ్ఞానం ఉంటుంది చూడండి, ప్రణాళిక, ముందు చూపు, అది మొత్తం ఇట్లా స్మాష్ చేసేసుకుంటారు వాళ్ళే. ఈ యొక్క విషయంలో మాత్రం వీళ్ళు జాగ్రత్త తీసుకుంటే, ఈ గురు సంచారం అన్నది ఇప్పుడు ఏదైతే 15వ తారీఖు జరుగుతుందో వీళ్ళకి అన్ని కూడా అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుందని దానికి ఏమాత్రం మనం హెజిటేట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఈ మకర రాశి వాళ్ళకి ఇది ఒక శుభ గడియ అని కూడా చెప్పుకోవచ్చు. శుభాలు సూచించే గడియలు రాబోతున్నాయని కూడా చెప్పొచ్చు. ఇలాంటి వార్తని మీరు వాళ్ళకు విశ్లేషించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.